ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక జడ్జి గారు ఒక యువ లాయర్ పట్ల వ్యవహరించిన తీరు మీద సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణ చేపట్టింది. ఈ కేసు టైటిల్ ఏంటో తెలుసా? సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వర్సెస్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏం జరిగింది? మే నెల 5వ తేదీన జరిగింది ఈ ఘటన. సింగిల్ బెంచ్లో ఉన్న ఒక జడ్జి గారి ముందు ఒక యువ అడ్వకేట్ కేసు ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఆయన గతంలో ఏదో ఒక జడ్జిమెంట్ కాపీని నేను చూపిస్తాను మీకు అని చెప్పినట్టున్నాడు. ఆ కాపీని అడిగారు జడ్జి గారు అది ప్రజెంట్ చేయమని, కానీ ఎందుకు ఇతను చేయలేదు. ఆ సందర్భంలో జడ్జి గారికి చాలా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, నేను జైలుకు పంపిస్తాను అని చెప్పి అనడమే కాకుండా ఇతను తీసుకెళ్ళి లోపలేయండి అని చెప్పి పోలీసులను పిలిచి ఆదేశాలు కూడా ఇచ్చాడు. 24 గంటల పాటు ఇతను జ్యుడిషియల్ కస్టడీలో పెట్టండి, ఎందుకంటే ఇతని ప్రవర్తన బాగాలేదు, కోర్టు పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు అని. అతను కోర్టు పట్ల ఏ రకంగా అంత అమర్యాదగా ప్రవర్తించాడు అనేది ఎక్కడా లేదు. అంతేకాదు, ఆ యువ లాయర్ జడ్జి గారి కోపాన్ని చూసి భయపడి నన్ను క్షమించండి, ఐఎమ్ బెగ్గింగ్ యూ అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడినా కూడా ఆ జడ్జి గారు వినిపించుకోలేదు. కోర్టులో జరిగినటువంటి ఈ దృశ్యాన్ని ఒకసారి చూడండి. Great senior advocate. No, no, I have pain here, Lordship. That's why, Lordship. You can say so many reasons. Call the police. I don't tell on that. Sorry, I'm This begging, calendar. You go for an appeal. begging for your grace, your Lordship. See, this court only adjourned the matter to get my order copy, and the counsel for the petitioner has behaved Your Lordship, I'm begging for your grace, your Lordship. indolently, and the same is witnessed by the counsel. Please, counsel, what is your good name? Srinivas, and also the government pleaders. What is your good name? Bhagat Singh. Stop. And the police is directed to Your take Lordship, the I beg. counsel. What is your good name? Your Lordship, BSS D. Sai Indranil to the custody for a period of 24 hours. Order copy papers present. The order copy and ask the police. begging for your grace. Don't say anything, counsel. తీసుకెళ్ళి ఆపలేయండి. ఆ న్యాయమూర్తి గారి పేరు జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు గారు. బహుశా ఆ యంగ్ అడ్వకేట్ పద్ధతిగా ప్రవర్తించలేదేమో తెలియదు. సాధారణంగా ఏంటంటే, ఎప్పుడైనా న్యాయవాదులు సరిగ్గా ప్రవర్తించలేదు, సరైన వాదనలు వినిపించడం లేదు అని చెప్పి అనుకుంటే న్యాయమూర్తులు మందలిస్తారు లేదా హెచ్చరిస్తారు. అంతేకాని ఒక కేసుకు సంబంధించి వాదనలు చేస్తున్నటువంటి లాయర్ని 24 గంటల పాటు నువ్వు జైల్లో ఉండు, నిన్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాను, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పి అనడం కానీ, అటువంటి చర్యలకు పాల్పడడం కానీ చెయ్యరు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళే దీని గురించి ఇంటర్వ్యూన్ అయ్యి ఆ జడ్జి గారితో మాట్లాడినట్టున్నారు. చివరికి అతనైతే 24 గంటల పాటు జైల్లో పెట్టలేదు. కానీ దీనికి సంబంధించినటువంటి ఆ విజువల్ క్లిప్ ఇంటర్నెట్లో పెట్టారు ఎవరో. అది దేశవ్యాప్తంగా కూడా వ్యాపించింది, వైరల్ అయింది. దాని మీద సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా న్యాయవాదుల సంఘాలు చాలా ఉన్నత స్థాయిలో వాళ్ళు ఈ ఘటన మీద స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. ఈ విధంగా జడ్జి గారు మాట్లాడడం, వ్యవహరించడం ఏమాత్రం కూడా ఉచితం కాదు. లాయర్ అంటే ఆఫీసర్ ఆఫ్ ద కోర్టు. సో ఆ రకంగా ఒక లాయర్ని ట్రీట్ చేయడం అనేది అవమానకరం అని చెప్పి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్టేట్మెంట్స్ ఇచ్చినాయి. స్టేట్మెంట్స్ ఇవ్వడమే కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి, జోక్యం చేసుకోవాలి అని కూడా ఆ స్టేట్మెంట్స్లో వాళ్ళు కోరారు. మరి అప్పటికే ఆ జడ్జి గారితో ఏపీ హైకోర్టులో న్యాయవాదుల సంఘం మాట్లాడింది, దాని పరిష్కారం అయిపోయింది అనే విషయం తెలియదో ఏమో తెలియదు. చివరికి ఏమైందంటే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారో దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిట్ పిటిషన్ కింద పరిగణించాడు. ఇప్పుడు ఆ కేసును టేకప్ చేశారు. కాబట్టి దాని మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అంటే ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఒక లాయర్ పట్ల ప్రవర్తించిన విధానం కరెక్టా కాదా అని. ఇందులో ఉన్న ఇంకొక అంశం ఏంటంటే,
ఆ జడ్జి గారు అప్పటికప్పుడే నేను జైలుకి పంపిస్తున్నాను, 24 గంటల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండు, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అని ఇట్లా ఏదో మాట్లాడారు. ఒకవేళ లాయర్ ఎవరైనా కోర్టు ధిక్కరణకు పాల్పడితే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగితే సహజంగానే ఏపీ హైకోర్టుకి చెడ్డ పేరు వస్తుంది. ఆ న్యాయమూర్తి కూడా చాలా ఆక్వర్డ్ సిట్యువేషన్ ఎదుర్కొంటారు.